చెప్పాను చూడండి, మీకు ఎగ్జాంపుల్ మార్నింగ్ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇప్పుడు ఇంతకుముందు $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ ఉంది. $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 10 రూపీస్ ఉంది. సో నేను ఎగ్జాంపుల్ ఈ పెన్సే ఫారిన్కి ఇంపోర్ట్ చేస్తాను. ఈచ్ పెన్ కాస్ట్ ఎంత అంటే 2 రూపీస్. ఎన్ని వస్తాయి మొత్తం నాకు? అంటే ఫారినర్స్కి $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? ఈచ్ పెన్ 2 రూపీస్ అండి. ఈచ్ పెన్ 2 రూపీస్. ఇప్పుడు నాకు $1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 10 రూపీస్. $1కి ఫారినర్కి ఎన్ని పెన్స్ వస్తాయి? $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్. గుర్తుపెట్టుకోండి, $1 ఎంత? 10 రూపీస్. ఇప్పుడు అది వదిలేసి ఈచ్ పెన్ వాల్యూ 2 రూపీస్. అంటే $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? 5 పెన్స్ వస్తాయి. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా? అమ్మ పోన్లేండి, ₹1 అనుకోండి 10 పెన్స్ వస్తాయి కదా $1కి. ఇప్పుడు ఓకే కదా? ఓకే. మరి 2 టేబుల్ కూడా కష్టంగా ఉంటే ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, రూపీ వాల్యూని డి వాల్యూ చేశాను. అంటే ఇంతకుముందు ఎంత? 10 రూపీస్ కదా. ఇప్పుడు డి వాల్యూ 15 రూపీస్ చేశాను. అంటే ఇంతకుముందు 10 రూపీస్కే $1 వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశాను? 15 రూపీస్. ఇంతకుముందు $1కి ఎన్ని పెన్స్ వచ్చాయి? 10 పెన్స్. ఎందుకు? ఈచ్ పెన్ 1 రూపీ కాబట్టి. ఇప్పుడు అదే $1కి ఎన్ని పెన్స్ వస్తాయి? 15 వస్తాయి. అంటే వాడికి ఏమైందని చీపర్ అయిందా లేదా? అంటే ఈ రూపీ వాల్యూ డివాల్యుయేట్ అవ్వడం వల్ల వాడి ఇంపోర్ట్స్ వాడికి చీప్గా వచ్చినాయా లేదా? సో అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాడా? అంటే మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా లేదా? ఎక్స్పోర్ట్స్ పికప్ అంట. ఓకేనా? ఎందుకు? ఇప్పుడు బయట సేమ్ మనలాగే ఎవరో కూడా వేరేవాడు కూడా ఈ పెన్లో ఉంటుంది. బట్ మన రూపీ డివాల్యుయేషన్ వల్ల ఏమైంది? మన పెన్నుల కాస్ట్ తగ్గింది, వాడి పెన్నుల కాస్ట్ సేమ్. అప్పుడు ఏది పర్చేజ్ చేస్తాడు? మనదే పర్చేజ్ చేస్తాడు. ఆటోమేటిక్గా మన ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. అర్థమైందా? క్లియర్ కదా అందరికి? ఇప్పుడు దీన్నే ఇంకోలా సేమ్ $1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్ 1 రూపీ అన్నాను కదా, ఈ పెన్లో రీఫిల్ కావాలి. అది మన ఇండియాలో తయారు చేయట్లేదు. చూడండి, నేను పెన్నుని ఎక్స్పోర్ట్ చేస్తా, బట్ ఈ పెన్లో రీఫిల్ మాత్రం బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఆ రీఫిల్ కాస్ట్ ఎంత అంటే 0.5 పైసా. ఎంత? 0.5 పైసా. అంటే నేను ఇచ్చే 10 రూపీస్కి ఎన్ని వస్తాయి నాకు? నేను ఇచ్చే 10 రూపీస్కి ఎన్ని వస్తాయి? 20 వస్తాయి. అంటే ఇక్కడ వీడు $1కి ఎన్ని ఇస్తున్నాడు? నాకు 20 రీఫిల్స్ ఇస్తున్నాడు. $1కి నాకు ఎన్ని రీఫిల్స్ ఇస్తున్నాడు? 20 రీఫిల్స్ ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేనేం చేశాను, నా వాల్యూని 10 నుంచి 16కి ఇంక్రీజ్ చేశాను. నా వాల్యూ ఏమైంది? 10 రూపీస్ నుంచి. ఇంతకుముందు $1కి ఎన్ని వచ్చేసాయి? నాకు ఎన్ని వచ్చాయి? $1కి ఎన్ని వచ్చాయి? 20 వచ్చాయి. ఎందుకు 20 వచ్చాయి? ఈచ్ వన్ 0.5 పైసా. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్ కాబట్టి అలా సరిపోయింది. ఇప్పుడు డాలర్ వాల్యూ ఎంత? 16 రూపీస్ అయింది. డాలర్ వాల్యూ 16 రూపీస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు 20 వస్తాయా? అదే 10 రూపీస్కి 20 వస్తాయా? రావు. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఎంత? 10 రూపీస్కి ఈచ్ వన్ 0.5 కాబట్టి నాకు 20 వచ్చింది. బట్ ఇప్పుడు నా వాల్యూ ఏమైంది? రూపీ వాల్యూ. అంటే ఇంతకు ముందు నేను 10 రూపీస్కి కొన్న 20కి ఇప్పుడు నేను 16 రూపీస్ పే చేయాలి. అర్థమైందా? ఇంతకు ముందు నేను వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే $1 ఇస్తే వాళ్ళకి, అంటే అప్పుడు ఎంత? 10 రూపీస్ ఇస్తే నాకు 20 ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే $1 ఇవ్వాలి, 20 రావాలండి. కానీ ఎంత ఇవ్వాలి? ఇంతకు ముందు 10 ఇవ్వాలి, ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 16 రూపీస్ ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది? ఇంపోర్ట్ కాస్ట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు, అప్పుడు చేసుకోండి.
అర్థమైందా? సో ఒక పక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంకో పక్క ఇంపోర్ట్స్ తగ్గుతాయి. ఓకేనా? నోట్ చేయండి. ఎక్స్పోర్ట్స్ పికప్, సెకండ్ పాయింట్, inessential imports reduce. Next, remittances increase. FPIs flows in. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన ఇండియాలో మీరు ఒక పెట్రోల్ బంక్లో వర్క్ చేయాలి అంటే వాడు ఇచ్చే 2000, 3000, 10,000 ఇస్తాడా? చేయాలి అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఒకటి షై ఫీల్ అవుతాం, పక్కన పెట్టండి. బట్ లో శాలరీ మనకి 10,000 అండి. అదే పెట్రోల్ బంక్లో ఎంఎస్ చదివే స్టూడెంట్ వెళ్ళి యూఎస్లో వర్క్ చేస్తూ ఉంటాం. అర్థమైందా నేను చెప్పింది? చూడండి, ఇక్కడ మీకు ఇచ్చేది 10,000, ఇక్కడ 10,000 అనగానే మనం చీప్గా చూస్తాం. అక్కడ అదే వాడికి $10,000 ఇస్తాం. మన దగ్గర డాలర్ వాల్యూ ఎంత? 90 రూపీస్ కాబట్టి 10,000 × 90 వేస్తే వాడిని క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ వాస్తవంగా మాట్లాడాలంటే ఇక్కడ అక్కడ కంపేర్ చేసుకుంటే మీకంటే వాళ్ళు లో ప్రొఫైల్ జాబ్ చేస్తారు. బట్ రూపీ వాల్యూ వల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అర్థమైందండి? ఇండియన్స్ ఎందుకు తీసుకుంటారు ఎక్కువ అంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. మినిమం $60,000 ఇవ్వాలి వాళ్ళు. ఒకవేళ యూఎస్ఏ పర్సన్ తీసుకుంటే మినిమం, ఇప్పుడు మనకి చూడండి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం మినిమం 18,000 రూపీస్ ఇస్తేనే మనం పెట్టుకోవాలి వర్క్లో. సో వాళ్ళకి ఏం చేస్తారంటే అలా యూఎస్ వాళ్ళని పెట్టుకోవాలంటే మినిమం $60,000 ఉంటుంది. అదే ఇండియన్స్ అనుకోండి $10,000కి $20,000కి దొరికేస్తారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఇండియన్స్ని తీసుకునేది అక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మన రూపీ వాల్యూ ఇలా తగ్గిపోయింది. చూడండి, అందరూ సౌదీ వెళ్ళిపోయేవారు సౌదీ వెళ్ళిపోతారు, ఫారెన్ యూఎస్ఏ వెళ్ళిపోయేవాళ్ళు యూఎస్ఏ వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి జాబులు చేసి కరెక్ట్ ఒక 4, 5, 6 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు? మనకు తెలియని బ్రాండ్స్ ఒకటి వేసుకోవాలి, అంతే కదా? అర్థమైందా మీకు? అంటే ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది? మనకి అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ పెరుగుతుందా లేదా? అంటే అక్కడ రెమిటెన్సెస్ పెరుగుతాయా లేదా? ఇంకా ఇప్పుడు మీకు ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి కదా, అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరే ఏం చేస్తారని రీసెర్చ్ చేసి ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా రెడీ అవుతారా లేదా? అంటే ఇన్నోవేషన్ పెరుగుద్దా లేదా? సో ఇవన్నీ చెప్పొచ్చు మనం. ఇప్పుడు అర్థమైందా మీకు? డివాల్యుయేషన్ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటో కూడా తెలుస్తుంది. అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ అందులోనే డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ can become efficient and innovative అర్థమైందా? ఎందుకండి ఇంపోర్ట్ కాస్ట్లీగా ఉంది, ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి క్లియర్ అందరికీ. పాజిటివ్ సైడ్ అర్థం, మరి నెగిటివ్ కూడా ఉంది. ఇప్పుడు పాజిటివ్ సైడ్ అర్థమైంది అందరికీ. ఇది పాజిటివ్ సైడ్ ఏం చెప్పాను? ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి.
ఓకే, కనీసం ఎవరు మాట్లాడట్లేదే. ఇంపోర్ట్స్ ఏమవుతాయి? తగ్గిపోయి మనమే స్ట్రాంగర్ అవుతాం. తర్వాత రెమిటెన్సెస్ పెరుగుతాయి, ఎఫ్పిఐస్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. నెక్స్ట్ లైన్. ఫస్ట్, డెప్ట్ సర్వీసింగ్ బికమ్స్ కాస్ట్లియర్. చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ మీది ఒక కంపెనీ అండి, లేదా మీరే గవర్నమెంట్. ఓకే, ఒకసారి చూడండి, మీదే ఒక కంపెనీ లేదా మీరే గవర్నమెంట్. మీరు ఏం చేశారు? ఏదో ఒక యుఎస్లో అద్భుతమైన కంపెనీ దగ్గర లోన్ తెచ్చింది. ఎంత? ఒక $10 తెచ్చింది. మీరు తెచ్చినప్పుడు రూపీ వాల్యూ 60 రూపీస్ అండి. అప్పుడు ఎంత? సపోజ్ ఒక $10 తెచ్చారు కాబట్టి మీకు ఎంత? 600 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది? 90 రూపీసే. అంటే మీరు పే చేసినప్పుడు ఎంత పే చేయాలి ఇప్పుడు? అర్థమైంది నేను చెప్పింది? సో మీరు తీసుకున్నప్పుడేమో $10 తీసుకుంటే ఈచ్ డాలర్ వాల్యూ 60 రూపీస్, మీకు వచ్చిందంత 600. ఇప్పుడు మీరు రీపే చేయాలనుకున్నప్పుడు ఎంత ఉంది డాలర్ వాల్యూ? 90 రూపీస్. ఇప్పుడు $10 పే చేయాలంటే ఎంత పే చేయాలి? 900 పే చేయాలి. ఏమైంది? కాస్ట్ క్లియర్ అయిందా లేదా? అర్థమైందా? నెక్స్ట్, ఇంకేమైనా ఉంటాయి? ఇప్పుడు చూడండి, మీరు ఇప్పటికిప్పుడు ఇంపోర్ట్స్ ఆపేయగలరా? కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ తప్పదు కదా. లాంగ్ రన్లో ఏం చేస్తాం? ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకుండా చూస్తాం. బట్ ఇనీషియల్గా ఏం చేస్తాం? ఇప్పుడు ఎసెన్షియల్ గూడ్స్ ఉంది, అవి తప్పదు కదా మనకి ఇంపోర్ట్స్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ ఉంది, ప్రైస్ పెరిగినంత మాత్రం మనం ఫెర్టిలైజర్ ఆపేస్తే మన అగ్రికల్చర్ ఏమైపోతుంది? ఎందుకంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సో ఇలాంటి టైంలో ఫెర్టిలైజర్ ఇంపోర్ట్స్ ఆపేస్తే ఏమవుతుంది? అవి ఎసెన్షియల్ కదా. సో అందుకని మనం ఈ ఫెర్టిలైజర్ లాంటివి అయితే మనం ఏమీ ఆపలేం, క్రూడ్ ఆయిల్ లాంటివి అయితే మనం ఆపలేం. ఇవి ఎసెన్షియల్, బట్ లాంగ్ రన్లో తగ్గించుకోవచ్చు. బట్ ఇమ్మీడియట్గా అయితే ఇవి నీడ్ కదా, ఎసెన్షియల్. ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం ఎక్కువ కాస్ట్ అని ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు దీని కాస్ట్ ఎక్కువ అవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అర్థమైందా? ఆ పాయింట్. ఇన్ఫ్లేషన్ రైజెస్ as imports become costlier. Foreign education, medical travel, tourism become costlier.